ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం సో హోమియోపతి దగ్గరికి వెళ్తే ఖర్చు తక్కువ, ఉమ్, సొల్యూషన్ వస్తుంది. ఉమ్, బట్ అయినా కూడా ఉమ్. హోమియోపతిని ఎందుకు ఇంత ఎంకరేజ్ చేయట్లేదు? సో వైద్యం చాలా తక్కువలో జరుగుతుంది అయినా కూడా ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఏం రీజన్ ఎందుకంటే అంటారు? మేము హోమియోపతి థింగ్స్ అబౌట్ పేషెంట్స్. ఓకే. అంటే అది మీకు తెలియకపోవచ్చు పూర్తిగా కొంతమందికి. 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఒక సపరేట్ మినిస్ట్రీ క్రియేట్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే. హోమియోపతి హోమియోపతి కోసం. ఇంకోటి దే క్రియేటెడ్ ఒక సపరేట్ నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి అని. దీంట్లో హోమియోపతిక్ రీసెర్చ్ కానివ్వండి, హోమియోపతికి సంబంధించి ఏదైనా కానీ జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే. ఇంకా డబ్ల్యూహెచ్ఓ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కూడా గుజరాత్ లో ఓపెన్ చేశారు. అక్కడ హోమియోపతిని ప్రమోట్ చేస్తాను, హోమియోపతిలో స్టడీస్ జరుగుతాయి, రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. ఇది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది.